లూకా సువార్త 2వ అధ్యాయం. ఎనిమిది, 9, 10, 11 వచనాలు చదువుతాను. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఏర్పరచుకొని ఆ ఏర్పాటును బట్టి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి మా స్థానంలో మాకు బదులు మా శిక్షను భరించి మమ్మల్ని విమోచించిన మా త్రియేకుడు అయిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకొని మీ యందు ఆనందించి మీ యందు అతిశయించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి పూజించే ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయం మేము మిమ్మల్ని ఇంకా ఎక్కువగా మీ వాక్యపు గ్రహింపును బట్టి తెలుసుకోవడానికి మాకు సహాయం చేయవలసిందని, మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డిసెంబర్ 22వ తారీఖు కదా ఇవాళ. ఇంకా 2 డేస్లో మనం క్రిస్మస్ ఈవ్ జరుపుకుంటున్నాం, తర్వాత క్రిస్మస్ జరుపుకుంటాం. అందువల్ల మనం రెగ్యులర్గా ధ్యానం చేసే 2 కొరింథీ పత్రిక బదులు క్రిస్మస్ సందేశాన్ని వినాలి అని ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు ఎవరు అనేది అర్థం చేసుకోవడమే భక్తికి కీలకమైంది. రక్షణ ఎలా కలుగుతుంది అన్నాడు ప్రభు, నిత్యజీవం ఎలా కలుగుతుంది అన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం అన్నాడు యోహాను సువార్త 17:3లో. యోహాను 17:3లో అన్నాడు. కాబట్టి నిత్యజీవం పొందాలి అంటే అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం అంటున్నాడు. ఎరగాలి, ఆయన్ని తెలుసుకోవాలి. చాలామంది విశ్వాసం అంటారు. మరి విశ్వసించేది ఏంటి అనేది తెలియకుండా నీ విశ్వాసం సరైనది ఎలాగవుతుంది? యేసుక్రీస్తు ఎవరు అనేది తెలుసుకోవడం చాలా కీలకం. ఇన్కార్నేషన్ అంటే దేవుడు శరీరధారిగా ఈ లోకంలో మానవుడిగా అవతరించడం అనే దాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. అది కానీ అర్థం కాకపోతే అతని విశ్వాసమే ఇసుక మీద పునాది లాంటిది అన్నమాట. మన జాన్సన్ గారు రాజు ముద్దాపురం నుంచి వస్తూ ఉంటే అక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ వీళ్ళతో పాటు బండి మీద పక్కన ప్రయాణం చేస్తూ వీళ్ళని తానే పలకరించాడు. మీరు పాస్టర్లా అని అడిగాడు. అవునని చెప్తే యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడే అంటాడంట. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోరు. పిడి సుందరరావు బ్యాచ్ ఎవరు ఒప్పుకోరు. అనేదో తండ్రి కంటే తక్కువ వాడన్నట్టు భావిస్తారు. అసలు ఇన్కార్నేషన్ అర్థం కాకపోతే నువ్వు అసలు విశ్వాసమే కాదు. దిగి వచ్చిన వాడు ఎవరు అనే సంగతి అర్థం కాకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. వచ్చింది ఎవరు? దేవుడు దిగి వచ్చాడు మానవుడిగా. కాబట్టి గమనించండి, కల్ట్స్ అండ్ సైటన్ డినై that Christ is the living eternal God in human flesh. దుర్బోధలు వాటి వెనకాలండే సైతాను యేసుక్రీస్తు మానవ శరీరాకారంలో ఉండే సజీవుడైన
నిత్యుడైన దేవుడు అన్న సంగతిని నిరాకరిస్తారు దుర్బోధకులు, సైతాన్ కూడా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? Jesus Christ is the living, eternal God in human flesh. మానవ శరీరధారిగా దిగి వచ్చిన సజీవుడైన నిత్యుడైన దేవుడు. ఆ పదాలు మీరు గ్రహిస్తారని నేను పదే పదే చెబుతున్నా. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? సజీవుడైన నిత్యుడైన దేవుడు, శరీరాకారంగా దిగి వచ్చినటువంటి వాడు. అది యేసుక్రీస్తు అంటే. ఇంత గంభీరమైన సత్యాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు క్రైస్తవులు కాలేరు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ eternally God, equally God, essentially God. యేసుక్రీస్తు శాశ్వతం దేవుడు. అందుకే అంటాడు యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెను. ఆది అనే పదం చూడండి. సాధారణంగా క్రిస్మస్ గురించి మీరు చదవాలంటే ఎక్కడెక్కడ చదువుతారు? ఆయన పుట్టుక, ఆయన పుడతాడనే ప్రకటన దేవదూత ద్వారా, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను దొరుకుతాయి. మత్తయి సువార్త, లూకా సువార్త రాసినటువంటి ఈ సువార్తికులు యేసుక్రీస్తు మానవ పితరుల గురించి మాట్లాడితే, హ్యూమన్ యాన్సెస్ట్రీ గురించి మాట్లాడితే, యోహాను మీరు ఆలోచించండి డివైన్ యాన్సెస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దైవ మూలాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అసలు నిజమని క్రిస్మస్ స్టోరీ యోహాను సువార్తలో ఇంకా వెనక్కి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఆది యందు అనే పదం ఎక్కడిది? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలోది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ పదాన్ని వాడుతూ అంటున్నాడు యోహాను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. కాబట్టి ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఈ వాక్కు అయినటువంటి, అంటే దేవుని వాక్కు అంటే ఆయన మాట, ఆయన శక్తితో కూడిన మాట. దాంతోనే ప్రపంచాన్ని సృష్టించాడు. మాటతోనే కదా మనం ఎవరు అనేది మనం వ్యక్తపరిచేది. అది మన బలం, మన గురించి తెలియజేసే సత్యం. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని సృష్టించాడు. ఆయన ప్రభావంతో కూడిన ఆయన గురించి తెలియజేసే వాక్కుగా పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి మనం నమ్మిన దేవుడు త్రియేకుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుడు. చాలా మందికి తెలియని సంగతి ఏంటి అంటే, యెహోవా అంటే తండ్రి అనుకుంటారు, కానీ యెహోవా అంటే ట్రైయూన్ గాడ్. దేవుడు ఎప్పుడూ కూడా త్రిత్వంగానే ఉన్నాడు. యేసుక్రీస్తు సృష్టింపబడినవాడు కాడు. అందుకని నేను క్రిస్మస్ మీటింగ్లో మేము చూసాం, గలతీ 4:4 అంటాడు, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. సృష్టించెను అని లేదు, పంపెను అని. నువ్వెవరినైనా ఫోన్లో మాట్లాడుతూ మా అబ్బాయిని పంపిస్తానండి అన్నావు అంటే, అబ్బాయి మీ దగ్గర ముందు ఉంటేనే మీరు పంపగలవు కదా. కాబట్టి దేవుడు తన కుమారుని పంపాడు అంటే ఆయన ఈ లోకానికి రాకముందే ఉన్నాడు అన్నమాట. చాలా మంది తెలివి తక్కువగా అంటారు, యేసుక్రీస్తు గురించిన సంగతి 2000 సంవత్సరాల క్రితమే కదా అంటారు. అంటే ఫూల్. ఆయన లోకానికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆయనకు ఆది అంతం లేదే. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడే. మానవులను రక్షించడానికి వచ్చాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం. ఆయన నిత్యం ఉన్నటువంటి వాడు, నిత్యుడైన దేవుడు. కాబట్టి త్రియేకుడు చేసిన నిర్ణయం మానవుని రక్షించాలనే విమోచన కార్యం. తండ్రి ఎన్నుకున్నాడు, ఎన్నుకున్నటువంటి వారి కోసం కుమారుడు వచ్చి ప్రాణం పెట్టాడు. వారికి కుమారుడు సాధించి ముగించిన ఆ విమోచన కార్యం యొక్క ఫలాన్ని పరిశుద్ధాత్ముడు తండ్రి ఎన్నుకున్నటువంటి వారికి ఆపాదిస్తూ ఉన్నాడు. ఇది త్రియేకుడు చేసిన నిత్య సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తే యెహోవా. చెప్పండి అందరూ, యేసుక్రీస్తే యెహోవా.
ఈ దిగి వచ్చిన వాడు ఎవరు అని అంటే యెహోవాయే దిగి వచ్చాడు. దానికి ఎవిడెన్సెస్ ఈరోజు మనం చూద్దాం. పాత నిబంధన యేసుక్రీస్తుకు బాణం గుర్తులా ఉంది. ఇదిగో రాబోయేవాడు, ఆయనకు సూచన ఇది అని. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు పాత నిబంధన నెరవేరినట్లు ఈ సువార్తికులు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మత్తయి రాస్తూ అంటాడు, ఈ వచనం నెరవేరినట్లు, ఈ ప్రవచనం నెరవేరినట్లు ఇలాగూ జరిగాను అని. ఇక్కడ ముందుగా చెప్పబడింది, దాన్ని నెరవేర్పే యేసుక్రీస్తుగా ఉన్నాడు. కాబట్టి మనకు బుర్రకు మించినటువంటి దేవుడు, మానవ జ్ఞానానికి అందనటువంటి మహిమ, స్వభావం, దైవత్వం కలిగిన దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి రావడం మనం అర్థం చేసుకోలేని సంగతి పూర్తిగా. కానీ దేవుడు మనకు తెలియజేసిన, అనుగ్రహించే కొద్ది కృపను బట్టి మనం రక్షింపబడ్డానికి కావాల్సిన అవగాహన మాత్రం పొందగలం. పూర్తిగా అర్థం చేసుకోలేం, కానీ మన రక్షణకు అవసరమైన బేసిక్ నాలెడ్జ్ మాత్రం, అంటే ప్రాథమికమైన అవగాహన మాత్రం మనం పొందగలం. యేసుక్రీస్తు గురించి రాస్తూ అంటున్నాడు, కొలస్సీ 2:9 అంటున్నాడు, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటున్నాడు. అండర్లైన్ చేసుకున్న వచ్చిన కంఠస్థం చేయండి. కొలస్సీ 2:9, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. డబుల్ సూపర్లేటివ్ వాడుతూ ఉన్నాడు. సర్వం అంటేనే అంత, పరిపూర్ణత అంటే అంత. కానీ ఏమంటున్నాడు? సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని. కాబట్టి క్రీస్తులో దైవత్వం ఏమాత్రం కొదువలేదు. తండ్రి కంటే క్రీస్తు ఏమాత్రం తక్కువవాడు కాడు. అలా చెప్తున్నాను, తండ్రి కంటే క్రీస్తు ఏమాత్రం తక్కువవాడు కాడు. అందుకని ఇందాక అనుకున్నాం, ఆయన ఇటర్నలీ గాడ్ అంటే శాశ్వతం దేవుడు, ఈక్వలీ గాడ్ అంటే తండ్రితో సమానంగా దేవుడు, ఎసెన్షియలీ గాడ్ తన నేచర్ని బట్టి, స్వభావాన్ని బట్టి ఆయన దేవుడు, దేవునితో సమానమైన లక్షణాలు కలిగినటువంటి వాడు. అదే చూస్తాం, ఫిలిప్పీ 2:6 అంటాడు, ఆయన దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. అమ్మో ఇది వదిలేస్తే ఎలా అని అనుకోలేదు. దేవునితో సమానంగా ఉండేటువంటి వాడు, దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడైనటువంటి వాడు. దేవుని దగ్గర ఎవరు కూర్చోరు, దేవదూతలు సైతం ఆయన్ని చూడ్డానికే తెగించలేక 2 రెక్కలతో ముఖం కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ ఆయనను పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తా ఉన్నారు. ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు? ఆయనతో సమానులు కాకపోతే? యేసుక్రీస్తు అంటే తక్కువ అనే అభిప్రాయం సైతాను అభిప్రాయం, సైతాను మోసం. అది మీకు తెలుసా? తండ్రి కుమారుని దేవా అని పిలిచాడు బైబిల్లో. హెబ్రీ 1:8 చూడండి. హెబ్రీ 1:8 అంటున్నాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకునేవాడు అని తన దూతలను చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించున్నావు, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చగినట్లుగా అనంతలంతో అభిషేకించాను. దేవా నీ సింహాసనం స్థిరమైనదని తండ్రి కుమారుని గురించి సెలవిస్తున్నాడు. కాబట్టి కుమారుడు తండ్రిని దేవా అని పిలుస్తూ ఉన్నాడు, తండ్రి కుమారుని దేవా అని పిలుస్తున్నాడు. ఆలోచించండి. మీకు ఇంకొక సత్యం జ్ఞాపకం చేస్తున్నా, ఇంతకుముందు చూసాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎక్కడ యేసుక్రీస్తు తండ్రి కంటే ఏదో కొంత తక్కువ అనే అభిప్రాయం రాకుండా ఉండడం కోసం 2 కొరింథీ 13:14 బెనడిక్షన్ అంటారు కదా, ఆఖరిగా ప్రార్థనతో పాటు
ఆశీర్వచనం పలుకుతాం కదా, దాంట్లో మొదట ఎవరి గురించి ఉంది చెప్పండి? ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండును గాక అంటున్నారు. మీరు ఆలోచించండి, బాప్తిస్మం ఎలా ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇమ్మన్నాడు కదా. సో ఒక రకంగా ప్రాధాన్యత, మొదటి స్థానం తండ్రిది అన్నట్టు ఉంది కదా. తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత పరిశుద్ధాత్ముడు అన్నట్టు. ఇది వరుసక్రమంగా ప్రాధాన్యతల్లో హైరార్కికల్గా చెప్పబడింది కాదు, ఇది సమానంగా చెప్పబడింది. అందుకే యేసుక్రీస్తు గురించి ముందు చెప్పిన, రెండవది చెప్పిన, ముగ్గురు సమానంగా దేవుడు. కాబట్టి మనం ఎక్కడ తండ్రి కంటే కుమారుడు తక్కువ అని అనుకుంటామో అని కుమారుని పేరు ముందు చెప్పాడు. ఒకవేళ ఆయన సమానం కాకపోతే ఇది దేవదూషణే అవుతుంది. అయితే మీరు అనవచ్చు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రభువే అన్నాడు కదా, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిచున్నానని మీరు సంతోషించుతున్నారు అన్నాడు కదా అని మీరు అనవచ్చు. తండ్రి నాకంటే గొప్పవాడు అని ఎవరన్నారు? ప్రభు తానే అన్నాడు కదా. మరి ఆయన తక్కువవాడు కాదా అని మీరు అనవచ్చు. శాశ్వతమైన దేవుడు, త్రియేకుడుగా ఉండేటువంటి దేవుడు నిర్ణయించాడు మానవులు రక్షించడానికి త్రిత్వం రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి రావాలి అని. కాబట్టి రెండో వ్యక్తి ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఈయన తను తాను తగ్గించుకుని తండ్రికి లోపరుచుకున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి తండ్రికి లోబడ్డాడు, తను తాను వాలంటరీగా సబ్మిట్ చేసుకున్నాడు. ఆ స్థాయిలో ముందు మాట్లాడుతున్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని. తను తాను తగ్గించుకుని తండ్రికి లోపరుచుకున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, లోకాన్ని రక్షించడానికి. కానీ నన్ను ప్రధాన యాజకత్వపు ప్రార్థనలో అన్నాడు, నా యొద్ద నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండేనో అట్టి మహిమతో నన్ను తిరిగి మహిమపరచు అని అంటూ ఉన్నాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, తండ్రితో సమానుడిగా ఉన్నాడు. కాబట్టి నాకంటే తండ్రి గొప్పవాడు అన్నది ఏ స్థాయి నుండి? నరరూపిగా ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి ఈ భూమి మీద నుంచి మాట్లాడుతున్నాడు ఈ మాట. అవతరించినప్పుడు తండ్రి పరలోకముందున్నాడు, దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు, ఈయనేమో దుష్టుల చేత అవమానపరచబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ స్థాయిలో చూస్తే తండ్రి ఈయనకంటే గొప్పవాడు కదా. అయినా ఎందుకన్నాడో తెలుసా? తను పట్టుబడతాడు, సిలువేస్తారని చెప్తా ఉంటే శిష్యులు బెంగపెట్టేసుకున్నారు. అందుకే అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో అన్నాడు, 27వ వచనంలో కూడా అన్నాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, ఎందుకు బాధపడతారు? నేను వెళ్ళేది ఇంతకంటే శ్రేష్టమైన స్థలానికి, మీరు నన్ను ప్రేమిస్తే సంతోషిస్తారు నేను వెళ్తున్నందుకు. నా తండ్రికి నాకంటే గొప్పవాడు అంటే ఇప్పుడు నా తండ్రి పరలోకంలో దేవదూతల చేత కొనియాడబడుతూ ఉండే ఆ మహిమలో ఉన్నాడు. నేను కూడా అక్కడికి వెళ్ళి నేను మహిమ పొందుతాను. కాబట్టి మీరు నన్ను వెళుతున్నందుకు సంతోషించండి, నేను వెళ్తున్నందుకు అన్నాడు. ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు. దాన్ని తీసుకుని ఈయన తండ్రి కంటే తక్కువవాడు అనుకోవడం, మిగిలిన వాక్య భాగాలను గ్రహించట్లేదన్నమాట. వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. We need to have a global understanding of the scriptures, comprehensive understanding. ఒక వచనం పట్టుకుని సిద్ధాంతాలు ఏర్పరచుకోడు. బైబిల్లో ఒక వచనం మరొక వచనంతో విభేదించదు. ఎనలాగియా స్క్రిప్టూరా అంటారు. ఎనలాగియా స్క్రిప్టూరా అంటే ద బైబుల్ డజంట్ కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్. బైబుల్ తను విభేదించుకోదు. ఒక వచనం మరొక వచనంతో విభేదించదు. నీ అవగాహన లోపమే తప్ప బైబిల్ ఒకే దేవుడు రాయించిన ఒకే గ్రంథం. కాబట్టి యేసుక్రీస్తును యెహోవాగా మనం చూద్దాం.
యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు అన్నాడు. కాబట్టి అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచాలి, ఎడారిలో దేవునికి రాజ్య మార్గం సరళం చేయాలి. ప్రతి లోయ ఎత్తు చేయవాలి, ప్రతి పర్వతం ప్రతి కొండ ఆనచవాలి, వంకరవి చక్కగా కరుకైనవి సమముగా ఉండాలి. ఇది ఎవరి గురించి రాయబడింది? ఎవరి గురించి రాయబడిందండి? బాప్తిస్మ ఇచ్చి యోహాను చేయబోయే పని గురించి రాయబడింది. ఎవరు మార్గాన్ని సిద్ధం చేసేది? బాప్తిస్మ ఇచ్చు యోహాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతని మార్గమును సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి అని త్రోవలు సరళము చేయడం అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా రాయబడినట్టు బాప్తిస్మ ఇచ్చు యోహాను అరణ్యము నుండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు నిమిత్తమైన విషయమైన బాప్తిస్మం ప్రకటించు వచ్చాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3 వచనాలు. ఆ దినములందు బాప్తిస్మ ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను, ప్రభువు మార్గము సిద్ధపరచుడి అని త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినవాడు ఈతడే అంటున్నాడు. కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంలో రాబోయే హెరాల్డ్ అంటారు, అంటే మార్గం సిద్ధపరిచే, త్రోవ సరళం చేసే పైలట్ కార్ లాంటి వాడు. ఎవరంటున్నాడు? బాప్తిస్మ ఇచ్చు యోహాను. అతను ఎవరికి మార్గం సిద్ధం చేయాలని యెషయా 43లో అన్నాడు? అరణ్యములో చెప్పండి, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అన్నాడు. సో ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చు యోహాను వచ్చి మార్గం సిద్ధపరిచింది ఎవరికి? యేసుక్రీస్తుకి. మీకు అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ఎవరన్నమాట? పాత నిబంధనలో మనం చూసే యెహోవా యేసుక్రీస్తుగా అవతరించాడు. అందుకే బాప్తిస్మ ఇచ్చు యోహాను యెహోవాకు మార్గం సిద్ధపరచవలసిన వాడు యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరిచాడు. మరొక వచనం చూడండి, యెషయా గ్రంథంలోనే 45:22 చూడండి. 21 కూడా చదువుతాను. మీ ప్రమాణ వాక్యమును నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడు ఎవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవా అనగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతి పరునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంత నివాసులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. యెహోవా అనగు నేనే కదా అన్నాడు పైన. కాబట్టి యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు ఏమని? భూదిగంత నివాసులారా, అంటే భూమి మీద ఉండే అన్ని మూలల్లో ఉండే, అన్ని స్థలాల్లో ఉండే, భూమి అంతటి మీద వ్యాపించిన మనుషులందరూ నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడిని నేనే, మరి ఏ దేవుడు లేడు, రక్షించువాడు నేనే అన్నాడు. ఓకే, ఆ దేవుడు యేసుక్రీస్తుగా దిగి వచ్చి ఏమన్నాడు? మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. తండ్రి దగ్గరికి వెళ్ళండి అని అంటలా, ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఈయన దేవుడు కాకపోతే దేవుని స్థానాన్ని ఆక్రమించినట్టు అవుతుంది, లూసిఫర్ చేసిన పని చేసినట్టు అవుతుంది. కానీ ఈయనని క్లెయిమ్స్ చూడండి ఎంత దైవత్వాన్ని ఆపాదించుకుంటూ ఉన్నాయో. చాలా మంది బుద్ధిహీనులు అంటారు యేసుక్రీస్తు తాను దేవుడు అని చెప్పుకోలేదు అని. సరే, నీకు బైబిల్ అర్థం కాలేదన్నమాట. యూదులకు అర్థమైంది, అందుకే రాళ్ళు తీసుకొట్టడానికి వారు తెగించారు. అసలు ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకునేది ఎందుకు? మనిషి కుమారుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చోవడం మీరు చూస్తారన్నాడు. ఆయన ఎదుట నిలబడ్డానికే కళ్ళు రెక్కలతో కప్పుకునేటువంటి దూతల ఎదుట ఈయన కూర్చోవడం ఆయనకి సమానంగా అర్థమైపోయింది వాళ్ళకి. ఈయన దైవత్వాన్ని ఆపాదించుకున్నాడని అందుకే రాళ్ళతో కొట్టాలని చూశారు. నువ్వు మానవుడు వైండి దేవుని అని చెప్పుకున్నావు అని అన్నారు వాళ్ళే. యూదులకు బాగా అర్థమైంది, నీకు అర్థం కావట్లా ఆయన దేవుని అని చెప్పుకున్న సంగతి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. అంతేకాదు, ఆయన అలా చెప్పిన మాటలు ఇంకా కొన్ని చూడండి. యోహాను సువార్త 7:37 ఏమన్నాడు? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్నేట్లా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యొద్దకు వచ్చి మీ దాహాన్ని తీర్చుకోండి, మీ ఆత్మీయ దాహాన్ని తీర్చుకోండి అంటున్నాడు. కాబట్టి నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. ఆయనే దిగి వచ్చి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను, నా యొద్దకు రండి, మీ దప్పిక తీరుస్తాను అన్నాడు. ఆఖరికి మీరు గమనిస్తే శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనకి ఇరుప్రక్కల సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగల్లో ఇద్దరు ప్రభుని ముందు దూషించారు, అవమానపరిచారు. కానీ వారిలో ఒకడు మారాడు. వాడు ఏమన్నాడు? అక్కడ అసలు అద్భుతమైన పదం మీరు గమనించాలని కోరుతున్నాం. లూకా సువార్త 23:39 నుంచి చదువుతాను చూడండి. వేలాడ వేయబడిన నేరస్తుల్లో కూడా ఆయనను దూషించు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూచి, బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడే, అలాంటి చూపుతో చూశాడు ప్రభు వైపు. ఆయనను చూచి, ఈ చూపు విశ్వాసంతో చూసే చూపు, రక్షకుని వైపు పాపి రక్షణ కోసం నిరీక్షణతో చూసే చూపు ఇది. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంతో వస్తే అంట్లా, వచ్చినప్పుడు ఇఫ్ అంట్లా, వెన్ అంటున్నాడు. వెన్ యు కమ్ అంటున్నాడు, ఇఫ్ యు కమ్ కాదు. ఎటువంటి విశ్వాసంతో ఆయన వైపు చూశాడో అందుకే వెంటనే అన్నాడు ప్రభు. అందుకని వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. కాబట్టి బందిపోటు దొంగ మారింది, రక్షింపబడింది, నరకాన్ని తప్పించుకున్నది. అసలు నిజానికి ఇక మరుక్షణంలో వాడు చచ్చిపోవడం, పాతాళంలో పడ్డం అన్నమాట. అలాంటి టైంలో ఒక గెద్దొచ్చి కోడిపిల్లను అలా ఎత్తుకుపోయినట్టు ప్రభు సైతానుకు ఎరగా అవ్వబోతున్నటువంటి ఈ బందిపోటు దొంగను అలా ఎత్తుకుపోయినట్టు పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇక శత్రు ఎర కోల్పోయిన సింహం ఇలా ఇలా అనేసుకుని అది రాద్ధాంతరం చేస్తే చూసారా, అలాగ అయిపోయి ఉంటాడు వాడు, గిలగల్లాడు ఉంటాడు. అయ్యయ్యో దొరికిపోయాడు, పోగొట్టేసుకున్నానే అన్నట్టు. ప్రభు వైపు చూశాడు, రక్షింపబడ్డాడు. మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరైనా విశ్వాసం నుంచి రక్షింపబడుతున్నాం? యేసు క్రీస్తు వైపు చూస్తున్నాం విశ్వాసపు చూపుతో. అరణ్యంలో సర్పం బొమ్మ చేయమన్నాడు, ఇత్తడి సర్పాన్ని. పావులు కరిచి చచ్చిపోతున్నటువంటి వాళ్ళు, కరుబడినటువంటి వాడు, చచ్చిపోవాల్సిన వాడు దీని వైపు చూస్తే రక్షింపబడతాడు అన్నాడు. ఇది యేసు క్రీస్తు శిలువలో వేలాడబోయేదానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభుని చూస్తారో, విశ్వాసంతో ఆయన వైపు చూస్తారో, బుదిగంత నివాసులందరూ వరించబడతారు,
రక్షణ పొందుతారు. యేసుక్రీస్తే. చెప్పండి. యేసుక్రీస్తే యెహోవా. యెహోవాయే యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. ఓకే, ఇంకా చూడండి యెషయా గ్రంథం 45:23 చూడండి. ఇప్పుడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోట ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలంలో నన్ను జనులు నన్ను గూర్చి చెప్పుకొందురు. యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మోకాలు వంగేది ఎవరి నామం పేరట? చెప్పండి. బా, యెహోవా నామం పేరట వంగుతుందని చెప్పాడు ఇక్కడ. ఈ వచనానికి అర్థం చూద్దాం ముందు. అది కొత్త నిబంధనలు ఎలా క్రీస్తులో నెరవేరిందో తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన సత్యం ఏంటి? ప్రతి మోకాలు వంగుతుంది యెహోవా ఎదుట, ప్రతి నాలుక ఈయనే ప్రభు అని ఒప్పుకుంటుంది. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతో ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరినది, ఇది వ్యర్థము కానేరదు అని సెలవిచ్చిన యెహోవా దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన గురించి ఏం రాయబడిందో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 9, 10, 11 వచనాలు. అందుచేత నువ్వు పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు. ఎవరి నామం పేట? ఆయన అన్నాడు, నా మాట వ్యర్థం కాదు అని నేను ప్రమాణం చేశానన్నాడు. ఇక్కడ యేసు నామములో ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఈయనే ప్రభు అని ఒప్పుకోవలసిందే అంటున్నాడు. ప్రతి వాని నాలుకయు తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాడు. అంటే యేసుక్రీస్తును మహిమపరచడం తండ్రిని మహిమపరచడమే అంటున్నాడు. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు? యెహోవా దేవుని అవతారమే యేసుక్రీస్తు. చెప్పండి. యెహోవా దేవుని అవతారమే యేసుక్రీస్తు. ఓకే, యెహోవా దేవుడు పాత నిబంధనలో చాలాసార్లు నేనే రక్షకుడను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అన్నాడు. చూడండి కొన్ని వచనాలు. యెషయా 43, 3వ వచనం. యెషయా 43, 3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నేనే నిన్ను రక్షించువాడను అన్నాడు. 11వ వచనం చూడండి. 43, 11 చూడండి. నేనే యెహోవాను, రక్షించు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. మీరు చెప్పండి, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని యెహోవా దేవుడు సెలవు ఇచ్చాడు. యేసుక్రీస్తు అన్నాడు. అసలు ఆయన పేరే రక్షకుడు అని అర్థం ఇచ్చే పేరు. ఆయన గురించి వ్రాయబడింది. సమరయులు అంటున్నారు ఆయన గురించి ఏమని? యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని పేతురు మాట్లాడుతూ అంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 4:12 అంటున్నాడు యేసుక్రీస్తు గురించి. పేతురు ప్రసంగంలో ఇలా అంటున్నాడు, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వని మరి ఏ నామమున రక్షణ పొందలేము అంటున్నాడు. కాబట్టి రక్షించువాడును నేనే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని సెలవిచ్చిన యెహోవా దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు అంటున్నాడు. నేనే రక్షకుడను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని. కాబట్టి రక్షకుడిగా తాను ప్రకటించుకున్న యెహోవా దేవుడే
యేసుక్రీస్తుగా అవతరించాడు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం చూడండి. 63:8. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు రక్షకుడయ్యాడు. 1 తిమోతి 4:10 అంటున్నాడు. 1 తిమోతి 4:10 మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవుడే రక్షకుడు అని చెబుతున్నాడు. ఈయన గురించి వ్రాయబడి ఉంది మత్తయి 1:21. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడుతుంది. కాబట్టి యేసు రక్షకుడుగా ఉన్నాడు. మనం దా చదువుకున్నాం. దేవదూతలు దిగి వచ్చి గొర్రెల కాపులతో మాట్లాడుతూ అంటున్నారు, వారికి ప్రకటిస్తూ అంటున్నారు. ఏమని? మనుషులందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. రక్షకుడు పుట్టాడు. యెహోవా అంటున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని. ఆయనే దిగి రాకపోతే ఈయన రక్షకుడు ఎలా అవుతాడు? యెహోవా దేవుని గురించి పాత నిబంధనలో ఆయన సర్వలోకానికి రాజు అని రాసి ఉంది. 95వ కీర్తన 3వ వచనం. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పని మహాత్మ్యం గల మహారాజు. 43:15 యెషయా గ్రంథం 43:15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యెహోవానగు నేనే మీకు రాజును అన్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో 47:2-7-8 వచనాలు కూడా చదువుతాను. 47వ కీర్తన 2వ వచనం అన్నాడు, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అన్నాడు. 7వ వచనం అంటున్నాడు, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి, దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు అని. కాబట్టి సర్వభూమికి రాజు ఎవరు? యెహోవా దేవుడు. ఓకే, ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా అవతరించాడు. కాబట్టి ఆయన గురించి ఏం చెప్పబడింది? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారి నమ్మకం ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. నేనే మీకు రాజును అన్నాడు యెహోవా దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తుగా దిగి రాకపోతే యేసుక్రీస్తు రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువుగా ఎలా ఉండగలడు? కాబట్టి యేసుక్రీస్తే యెహోవా దేవుని అవతారం. మళ్ళీ చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? యెహోవా దేవుని అవతారం యేసుక్రీస్తు. యెహోవా దేవుడు అన్నాడు, నేనే ఆల్ఫా, నేనే ఓమెగా అన్నాడు. యెషయా గ్రంథం 48:12.
యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను అన్నాడు. ప్రకటన గ్రంథం 1:8 దేవుడు పలికిన మాట చూడండి. ప్రకటన 1:8 అంటున్నాడు, ఆల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది తండ్రి అనే మాటలు ఇవి. ఆయన ఏమంటున్నాడు? నేను మొదటివాడును కడపటివాడును, నేనే ఆల్ఫా, నేనే ఓమెగా. ఆల్ఫా ఓమెగా అనే అక్షరాలు గ్రీకు అక్షరమాలలో మొదటి ఆఖరి అక్షరాలు. గ్రీక్ ఆల్ఫాబెట్లో మొదటి అక్షరం ఆల్ఫా, ఆఖరి అక్షరం ఓమెగా. మొదటివాడను కడపటివాడును. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన ముందు ఎవరు లేరు, ఆయన లేకపోవడం ఉండదు, ఆయన శాశ్వతం ఉండేటువంటి వాడు, ఆయన సమస్తం అని అర్థం. అలా చెప్పుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తు కూడా అదే మాట అన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 17-18 మొదటి అధ్యాయం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వేళ ఆయన పాదంలో పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. చూడండి, యెహోవా దేవుడు ఏమన్నాడో క్రీస్తు కూడా అదే అంటూ ఉన్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. అంతేకాదు, 2వ అధ్యాయం 8 స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, మొదటి వాడను కడపటి వాడును అయ్యుండి మృతుడు అయి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు. అంతేకాదు, ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలి అంటే ప్రకటన 22:12-16 వరకు చూడండి. ప్రకటన 22:12-16 వరకు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా ఇద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నానని ఎవరు మాట్లాడేది? యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాకపోతే, if he is not equally God, eternally God, essentially God, he can claim this. ఈ మాట పలకలేడు ఆయన నిత్యుడైన దేవుడు కాకపోతే, తండ్రితో సమానమైన దేవుడు కాకపోతే. తండ్రి ఏమన్నాడు, ఈయన అదే అంటున్నాడు. మొదటి వాడను కడపటి వాడను, ఈ మాట ఎవరు పలకగలరండి? దేవుడు తప్ప. ఏమాత్రం దైవ ఆత్మను కలిగి ఉన్న వ్యక్తివైనా యేసుక్రీస్తు తండ్రితో సమానుడు అన్న సంగతి నీకు సులువుగా అర్థమవుతుంది ఆయన చేసే క్లెయిమ్స్ని బట్టి. యెహోవా దేవుని గురించి ఆయన ప్రభు అని వ్రాయబడింది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. యెహోవా గురించి ఏం రాస్తుంది? ప్రభువగు యెహోవా. 51:22 నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తం వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి యెహోవా ఎవరు? ప్రభు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59-60 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59-60 వచనాలు. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతూ ఉన్నప్పుడు తను చేసిన ప్రార్థన గురించి వ్రాయబడింది. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టి అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికను, ఈ మాట పలికి నిద్రించాను అంటున్నాడు. 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యాలు 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యెహోవా ప్రభువుగా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు అందరికీ
ప్రభు అని చాటబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే ఆ యెహోవా దేవుని అవతారమే. సృష్టికర్త ఎవరు? యెహోవా. సృష్టికర్త ఎవరు? యెహోవా. 45వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 45:12 వచనం. భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. యెహోవా దేవుడే సర్వ ప్రపంచాన్ని కలుగు చేసినవాడు. భూమినేంటి, దాంట్లో ఉండే నరులనేంటి, ఆకాశాలనేంటి, వాటిలో ఉండేటువంటి సర్వ నక్షత్ర సమూహాన్ని ఏంటి యెహోవా దేవుడు సృజించాడు. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచు. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చింది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఓకే, కాబట్టి సృష్టికర్త ఎవరు? యెహోవా. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు క్రొత్త నిబంధన ఏం చెప్తుందో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు అంటున్నాడు. కాబట్టి సమస్తం కలిగింది ఎవరి వల్ల? యేసుక్రీస్తు వల్ల. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. మొదటి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడు. కాబట్టి తండ్రి సృష్టి చేసింది కుమారుని ద్వారా. కాబట్టి ఇప్పుడు తండ్రి సృష్టించాడన్నా వాస్తవమే, కుమారుడు సృష్టించాడన్నా వాస్తవమే. ఎందుకు? కుమారుడు లేకుండా ఇది కలగలేదు అన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. నుంచి చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును, చూడండి, ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి సమస్తం కలిగింది ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన వల్ల కలిగింది సమస్తం కూడా. ఇప్పుడు సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు అని రాసిన పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన యేసుక్రీస్తునే. అన్నీ ఈయన వల్లే కలిగినాయి, ఈయన లేకుండా ఏది కలగలేదు. ఈయన వల్ల, ఈయన కోసమే అంతా సృష్టింపబడింది, ఈయన వల్లే అని యేసుక్రీస్తును హెచ్చిస్తూ ఉంది. కాబట్టి సృష్టికర్తగా యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు.
మానవులకు కాపరి ఎవరు? ముందు మనం చెప్పాల్సింది యెహోవాని స్థాపించాలి. ఆ తర్వాత అది యేసుక్రీస్తులో నెరవేరడం చూసి ఈయన అని అర్థం చేసుకోవాలి. అదే కదా మనం చేసే ప్రయత్నం. 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. ఆ యెహోవా యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో తానే అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. యేసుక్రీస్తు ఎవరు? గొర్రెలకు కాపరి, మంచి కాపరి. అంతేకాదు, ఆయన మన ఆత్మలకు కాపరి అంటాడు. 1 పేతురు 2:25 అంటాడు, మీరు గొర్రెలు దారి తప్పితిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అంటాడు. ఆయన ప్రధాన కాపరి అంటాడు. 1 పేతురు 4:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు అని. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? కాపరి. కాపరి, మనుషుల ఆత్మలకు కాపరి, ప్రాణం పెట్టే మంచి కాపరి, ప్రధానమైన కాపరి, గొప్ప కాపరి. యెహోవా కాపరి. ఆ యెహోవా యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు కాపరి అని బైబిల్ బోధిస్తా ఉంది. తీతు పత్రిక 1వ అధ్యాయంలో రక్షకుడు అని ఎవరెవరి గురించి రాస్తుందో చూడండి. తీతు 1 మొదటి 4 వచనాలు కలిసి ఉన్నాయి కదా. మూడు 4 వచనాల్లో లాస్ట్లో చూడండి, లేదా మధ్యలో చదువుతాను చూడండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యం నిమిత్తం యుక్త కాలమందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. పైన ఏమన్నాడు? ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం అన్నాడు. అక్కడ రక్షకుడని ఎవరిని అంటున్నాడు? దేవుడు అంటున్నాడు. రక్షకుడైన దేవుడు అన్నాడు. కింద నుంచి 3వ లైన్లో అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి అంటున్నాడు. రక్షకుడైన దేవుడు అన్నాడు, రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడు ఒకే సెంటెన్స్లో. కాబట్టి యేసుక్రీస్తు యెహోవా దేవుని అవతారమే. తండ్రి కంటే ఏమాత్రం తక్కువ వాడు కాడన్న సంగతి మనం గ్రహించాలి. అందుకనే ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను. యెహోవాయే యేసుక్రీస్తుకి లోకానికి దిగి వచ్చాడు అనడానికి చాలా సంగతులు మనం చూడవచ్చు. యెహోవాయే న్యాయాధిపతి అని రాసి ఉంది. ఆదికాండం 18:25 అది న్యాయం తీర్చేవాడు యేసుక్రీస్తే అని యోహాను 5:22 రాసి ఉంది. కీర్తన 27:1 అంటాడు, యెహోవాయే నాకు వెలుగు అంటాడు. యోహాను 8:12 ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. సో వెలుగు అయిన యెహోవాయే వెలుగైన యేసుక్రీస్తుగా అవతరించాడు. 131 కీర్తన 7-8 వచనాల్లో యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరికినని రాసింది. ఆయన విమోచకుడని రాసి ఉంది.
ఎఫెసీ 1:7 ఆయన మనల్ని మన అపరాధాల నుండి విమోచించేవాడని యేసుక్రీస్తు గురించి రాసి ఉంది. ద్వితీయోపదేశకాండం 32:13 ఆయనే బండ అని రాసి ఉంది. మొదటి కొరింథీ 10:3-4 ఇశ్రాయేలును వెంబడించిన బండ యేసుక్రీస్తే అని రాసి ఉంది. పాత నిబంధనలో మీరు చూస్తే యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు భర్తను అని పోల్చుకున్నాడు. యేసుక్రీస్తు సంఘానికి భర్తగా పోల్చుకున్నాడు. సంఘం భార్యగాను, యేసుక్రీస్తు భర్తగాను పోల్చబడ్డాడు. ఆలోచించండి, తండ్రితో సమానంగా ఈయనకు ఇవ్వబడే బిరుదులు. యెహోవాకుండే పేర్లు క్రీస్తుకు వర్తించడం చూడండి. నిర్గమకాండం 36:6-7 ఆయన పాపాలు క్షమించేవాడని రాసి ఉంది. మార్కు 2:10 ప్రభు అంటున్నాడు, భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించడానికి అధికారం ఉందని మీరు గ్రహించాలి అన్నాడు. కాబట్టి ఆఖరిగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, దేవునికే చెందవలసినవి ఒక 7 సంగతులు యేసుక్రీస్తుకు చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఈయనే దేవుడు, యెహోవా దేవుని అవతారం అని స్థాపించవచ్చు. మొట్టమొదటిది, ఆరాధనకు యోగ్యుడు ఎవరు? అయితే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఆరాధింపబడ్డాడు. ఫిబ్రవరి 1:6 అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, దేవదూతలకు ఆజ్ఞయిస్తున్నాడు, దేవదూతలు అందరూ ఆయనకు నమస్కారం చేయాలి అని. దేవదూతకు అపోస్తలుడైన యోహాను పరలోక దర్శనాలు చూపించినందుకు కృతజ్ఞతతో కాళ్ళకు నమస్కారం పెట్టబోతుంటే దేవదూత అంటున్నాడు, వద్దు సుమి, నేను నీతో సహదాసుడను, దేవుని సేవించేవాడిని, దేవునికి మాత్రం నమస్కరించు అంటున్నాడు. కానీ దేవదూతలు అందరూ ఇప్పుడు నమస్కరించాల్సింది ఎవరికి అంటున్నాడు? తండ్రి యేసుక్రీస్తుకు అంటున్నాడు. ప్రతి మోకాలు వంగేది ఎవరికి? యేసుక్రీస్తుకు. తుఫాను దాంట్లో పేతురు కొంత దూరం నడిచాడు, మునిగిపోబోతుంటే ప్రభు రక్షించాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటా దోన్లో అడుగు పెట్టగానే తుఫాను నిమ్మలమైంది. అప్పుడు శిష్యులు, ఈయన ఎటువాడో, ఈయనకి సముద్రం గాలి లోబడుతున్నాయని చెప్పి ఆయనకు మ్రొక్కారు. యోహాను సువార్త 5:22-23 అంటున్నాడు, తండ్రిని కనపరిచినట్లు అందరూ కుమారుని కనపరచవాలని తీర్పు తీర్చే సర్వాధికారం తండ్రి కుమారునికి అనుగ్రహించాడు. కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచని వాడే అన్నాడు. తండ్రిని ఘనపరిచినట్లు కుమారుని ఘనపరచాలట. ఎందుకు? సమానం కాబట్టి. కాబట్టి ఆరాధన దేవునికి మాత్రమే చెందాలి. ఎవరికి చెందుతుంది? యేసుక్రీస్తుకు చెందుతా ఉంది. కాబట్టి ఈయన ఎవరు? దేవుడు అని అర్థమవుతాం. రెండవది, ప్రార్థన ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి. కానీ క్రొత్త నిబంధన ప్రార్థన ఎవరికి చేయమని, ఎవరికి చేసినట్టు రాసిందో తెలుసా? తరచు యోహాను 14:14 యేసుక్రీస్తు తానన్నాడు, నా నామం పేట మీరు నన్నేమి అడిగినాను, నేను దాన్ని మీకు చేతును అన్నాడు. మరి శిష్యులు దాన్ని చేశారా? అవును. ఇస్కరియోతు యూదా స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రార్థన చేసింది ఎవరికి? అపోస్తలుల కార్యాలు 1:24-25 ప్రభువుకు ప్రార్థన చేశారు. అలాగే స్టెఫను ఇందాక మనం చూసాం, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యేసు ప్రభువా. ప్రభువుకి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అననీయ యేసుక్రీస్తుకు మొరపెట్టమని సౌలుకు హెచ్చరిక చేశాడు. అపోస్తలుల 22:16 రోమ 10:13 అంటున్నాడు, ప్రభువు నామం పేట ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు అని. పౌలు తనకున్న ముళ్ళును తీసివేయమని ప్రార్థించింది ఎవరికి? ప్రభువుకు ప్రార్థించాడు ముమ్మారు. అంతేకాదు, క్రొత్త నిబంధన ముగిసేదే యేసుక్రీస్తుకు చేయబడే ప్రార్థనతో. ఏమని? ప్రభు అయిన యేసు రమ్ము అని సంఘం, పెండ్లి కుమార్తె సంఘం ప్రార్థిస్తూ ఉంటే క్రొత్త నిబంధన ముగిస్తాం. కాబట్టి ప్రార్థన దేవుడికే చేయాలి, యేసుక్రీస్తుకు చేయబడుతుంది. ఈయనే దేవుడని స్థాపించడానికి. కాబట్టి మొదటిది, ఆరాధన దేవుడికే చెందేది, క్రీస్తుకు చెందుతా ఉంది. ప్రార్థన దేవునికే చేయాలి, యేసుక్రీస్తుకు చేయబడ్డ మనం చూస్తున్నాం. మూడోది, విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద?
దేవుని మీద కదా. విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద? దేవుని మీద. అయితే ఇది ఎవరికి చెందుతా ఉందో చూడండి. అపోస్తలుల కార్యాలు 14:1 అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచి. దేవునితో సమానం చేసుకోవడం కాదా ఇది? అపోస్తలుల కార్యాలు 16:31 ఫిలిప్పి పట్టణంలో ఉండే జైలరు, అయ్యలారా రక్షణ పొందడం నేనేం చేయాలంటే ఏమన్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచి అంటాం కాదు. వాళ్ళు ఏమన్నది ఏంటి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అన్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు విశ్వాసం ఉంచేది ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. విధేయత ఎవరికి? సర్వలోకం కూడా చూపించాల్సింది. అసలు జ్ఞానానికే మారు పేరుగా పిలువబడే సొలొమోను తన ఆఖరి రోజుల్లో రాసిన ప్రసంగి గ్రంథంలో ఆఖరి మాటలు ఇలా అన్నాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇది విధి. మానవ కోటి అంతటికి విధిగా ఉండేది ఏంటంటే దేవునికి లోబడాలి, ఆయన కట్టడలు అనుసరించి నడవాలి, ఆయనకి విధేయత చూపించాలి. అయితే తండ్రి అంటున్నాడు మత్తయి సువార్త 17:5 రూపాంతర కొండ మీద ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన ఆకాశం నుంచి ఉరుము వంటి శబ్దంతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని లోకానికి తండ్రి ప్రకటిస్తూ ఉన్నాడు. లోకం లోబడాల్సింది ఎవరికి? యేసుక్రీస్తుకు. ఎందుకంటే ఈయన దేవుడు కాబట్టి. మొదటిది ఆరాధన దేవుడికే చెందాలి, అది యేసుక్రీస్తుకి చెందుతా ఉంది, ఈయన దేవుడు కాబట్టి. ప్రార్థన దేవుడికే చేయాలి, అది యేసుక్రీస్తుకి చేయబడుతూ ఉంది, ఈయన దేవుడు కాబట్టి. విశ్వాసం ఉంచాల్సింది దేవుని యందు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నాం, ఈయన దేవుడు కాబట్టి. విధేయత, సర్వలోకం విధిగా లోబడాల్సింది సృష్టికర్త అయిన దేవునికి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి లోకం ఈయనకు విధేయత చూపించాలి. ఐదవది భయపడాల్సింది దేవునికి మాత్రమే సుమా. చెప్పండి, భయపడాల్సింది ఎవరికి? దేవునికి మాత్రమే. లోకమంతా భయపడాల్సింది దేవునికి మాత్రమే. అదే విషయం మనం అంతకుముందు చూసాం. ఎనిమిదో అధ్యాయం యెషయా గ్రంథం 12-13 వచనాలు. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పు దాన్ని అంతయు బందుకట్టు అనుకొనుకుడి, వారు భయపడి దానికి భయపడకుడి, దాని వల్ల దిగులు పడకుడి, సైన్యులకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. లోకం భయపడాల్సింది ఎవరికి? యెహోవా దేవునికి మాత్రమే. ఓకే. అయితే యేసుక్రీస్తు గురించి ఏం రాస్తుంది అంటే కృత నిబంధనలో ఎఫెసీ 5:21 అంటాడు, క్రీస్తునందలి భయము చేత మీరు ఒకరికొకడు లోబడి ఉండుడి అన్నాడు. ప్రకటన 15:3 కానీ కొలసి 2:22-23-24 కానీ క్రీస్తుకు భయపడాలి అని వ్రాసి ఉంది. అంతేకాదు, ప్రేమించాల్సింది ఎవరిని? ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ప్రధానమైంది సుమా. నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రధానమైన మొదటి ఆజ్ఞ. కృత నిబంధన సెలవిచ్చేది ఏంటి అంటే ఎఫెసీ 6:24 మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. మొదటి కొరింథీ 16:22 అన్నాడు, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అని. కాబట్టి ప్రేమించాల్సింది అన్నిటికంటే, అందరికంటే, ఆఖరికి ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించాల్సింది, మొట్టమొదటి ఆజ్ఞగా పాటించాల్సింది దేవుణ్ణి ప్రేమించడం కదా. ఆ దేవుడు యేసుక్రీస్తుకి దిగి వచ్చాడు. ఇక్కడ బైబిల్ చెబుతా ఉంది, ఆయన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించండి, ఆయన్ని ప్రేమిస్తే మీకు కృప, ఆయన్ని ప్రేమించకపోతే మీ శాపమే అన్నాడు. లోకం ప్రేమించాల్సింది
యేసుక్రీస్తుగా అవతరించిన యెహోవాను. ఆయన్ని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం. 7వది, పాటలు పాడి దేవదూతలేంటి, విమోచింపబడిన వారేంటి, పాడి కీర్తించవలసింది ఎవరిని? దేవుణ్ణి. అయితే లోకం ఎవరిని కీర్తించాలని రాసి ఉంది. ఎఫెసీ 5:19 అంటున్నాడు. ఎఫెసీ 5:19, ఒకరినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించండి అంటున్నాడు. ప్రభువుని గురించి పాడండి, కీర్తించండి అంటున్నాడు. అసలు నిజానికి కీర్తన గ్రంథంలోనే మెస్సయానిక్ సామ్స్ అంటారు. మెస్సయ్య గురించి ఆయనను కీర్తిస్తూ పాడిన పాటలు 2వ కీర్తన, 22వ కీర్తన, 24వ కీర్తన, 45వ కీర్తన, 72వ కీర్తన, 110వ కీర్తన, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును మహిమపరుస్తూ ఆయన వచ్చి చేయబోయే రక్షణ కార్యాన్ని గురించి చేయబడిన కీర్తనలే. యేసుక్రీస్తు యెహోవా దేవుని అవతారం. Jesus Christ is the living, eternal God in human flesh. Jesus Christ is eternally God, equally God, essentially God. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటేనే, ఇన్కార్నేషన్ లేదా దేవుడు మానవుడిగా అవతరించడం నీకు అర్థమైతేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు, నువ్వు రక్షింపబడిన వ్యక్తివి. క్రిస్మస్లో మన కోసం అరుదించినటువంటి వాడు ఎవరో కాదు, దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 7 చేయాలి. ఏం చేయాలి? ఆరాధించాలి యేసుక్రీస్తును, ఆయనను ప్రార్థించాలి, ఆయనను విశ్వాసం ఉంచాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి, ఆయన్ను ప్రేమించాలి, ఆయనను పాడి కీర్తించాలి. ప్రభువా మీకు స్తోత్రాలు. మా ఆరాధనకు, మా ప్రార్థనలకు, మా విశ్వాసానికి, మా విధేయతకు, మా భయభక్తులకు, మా ప్రేమకు, మా హృదయ గానానికి, మా కీర్తనలకు, మా పాటలకు యోగ్యుడివైన త్రియేకుడివైన దేవా మీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగుండే దేవా, యెహోవాగా పిలువబడే త్రియేకుడా, యేసుక్రీస్తుగా త్రిత్వంలో 2వ వ్యక్తి ఈ లోకానికి రావడం, యెహోవాయే మానవుడిగా అవతరించాడు అని మేము తెలుసుకునే కృప మాకు, ఈ జ్ఞానం మాకు అనుగ్రహించడం మేమెంత ధన్యులం. మిమ్మల్ని పాడి కీర్తించి, త్రియేక దేవా మిమ్మల్ని ఆరాధించి, మీకు నమస్కరించి, మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని హత్తుకొని, మిమ్మల్ని వెంబడించి, మా కాపరిగా, మా భర్తగా, మా న్యాయాధిపతిగా, మా తండ్రిగా, మా వెలుగుగా, మా విమోచకుడుగా మిమ్మల్ని సేవించడానికి మాకు సహాయం చేయవలసిందని, క్రిస్మస్ సంతోషం మాలో అధికం చేయండి. ఈ వారం అంతట్లో కావాల్సిన మీ కృప మాకు అత్యధికంగా దయచేయండి. క్రిస్మస్లో మా కోసం అవతరించిన మీరు దేవుడు అని మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని సేవించేవారుగా మాలో కృతజ్ఞత, ఆరాధనా భావం అధికం చేయవలసిందని మీ బడిలో పాలు పొందబోతుండగా మా హృదయాలలో మీ పట్ల విధేయత అధికం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.